బిగ్ బాస్ 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరది. ఇప్పుడు ఇదే పేరు తెలుగులో కూడా వినిపించబోతోంది. స్టార్ టీవీ ఈ రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకుల కోసం ఈ నెల 16 నుంచి టెలికాస్ట్ చేయబోతోందన్న వార్త ఒక సంతోషమైతే, దీనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండడం మరో సంచలనమే. ఇప్పుడు దక్షిణాదిన 2 కీలక రాష్ట్రాలలోనూ టెలికాస్ట్ కి రెడీ అవుతోంది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ టీవీ ద్వారా తెలుగు బిగ్ బాస్ షో షూటింగ్ కి సిద్ధమవుతోంది. తెలుగు టీవీ ప్రేక్షకులకు బిగ్ బాస్ ఒక్కటే బొనాన్జా కాదు, అంతకు మించిన బంపర్ బొనాన్జా ఏంటో తెలుసా? ఈ షోకి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించటమే. తమిళంలో ఇప్పటికే బిగ్ బాస్ షో మొదలైంది. అక్కడ ఈ షోకి హోస్ట్ గా తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ వ్యవహరిస్తున్నారు. నిజానికి అంత పెద్ద స్టార్ ఈ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా ఒప్పుకోవటమే అక్కడ పెద్ద సంచలనం. తమిళంలో కమల్ హాసన్ పేరు ఖరారు కాగానే తెలుగులో ఆ హోస్ట్ గా ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి పెరిగింది. అయితే ఆయన స్థాయికి తగ్గట్టుగా తెలుగులో ఏ సీనియర్ యాక్టర్ హోస్ట్ చేస్తారా అని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా యంగ్ టైగర్ పేరు ఫైనల్ అయింది. బిగ్ బాస్ ఆఫర్ వస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాడట తారక్. టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాప్ రేంజ్ లో దూసుకెళ్తున్న జూనియర్ బుల్లి తెర మీదకు రావడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదట. నాకు అసలు టీవీలో హోస్ట్గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ అసలు ఏ క్లూ లేదు. ఎప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించలేదు. కానీ ఎప్పుడైతే స్టార్ మా బిగ్ బాస్ షోని నన్ను హోస్ట్ చేయమని చెప్పి నా దగ్గరికి రావడం జరిగిందో, ఒక 2 నిమిషం కూడా ఆలోచించలేదు దాని గురించి. వెంటనే వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది. ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. సో ఐఎమ్ షూర్ hosting Big Boss is another challenge, and looking forward for hosting the show, and looking forward for a fantastic experience with Starma and with Big Boss as well. నిజానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ టాప్ రేంజ్ లో ఉంది. మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే, నా పెళ్ళం బిడ్డలు చూసుకోవాల్సినంత ఉంది, కానీ మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను. బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చొని అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో. బట్ యా దే హావ్ గివెన్ మీ ఇనఫ్, బట్ నాట్ యాజ్ మచ్. చెప్తున్న టైంలో 2010 నుంచి బిగ్ బాస్ షోకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో హోస్టింగ్ చేయిస్తూ వస్తున్నారు. దీంతో గత 6 సీజన్లలో బిగ్ బాస్ రేటింగులు ఆకాశాన్ని తాకుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ నయా ట్రెండ్ తెలుగులో కూడా స్టార్ట్ కాబోతోంది. ఈ షోకి తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి 100 రెట్లు పెరిగింది. కనీసం డైరెక్టర్ను బతిమిలాడు, బామాలు కొను, ప్రొడ్యూసర్ గారిని అడిగి, ఏమండి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి, కొంచెం పెట్టండి సినిమాలో, ఒక మంచి వేషం ఇవ్వండి అని అడగొచ్చు. ఇక నేను అడిగే స్టేజ్లో లేనండి, అసలు చెప్పే స్టేజ్లో కూడా లేరు వాళ్ళు నాకు. ఇంకా అసలు ఇంకా అబ్సల్యూట్లీ గత 2 వారాల నుంచి ప్రోమోట్ చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ కంటెస్టెంట్స్ ఎవరండి, వాళ్ళు ఎవరండి అంటే, యా యుల్ కమ్ టు నో. త్వరగా అంటున్నారే తప్ప నాకు తెలిసి ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజు అనగానే ఆ రోజు తెలుసుద్దేమో నాకు. ఆర్ ప్రాబబ్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సర్ప్రైజ్ అవ్వచ్చేమో వీళ్ళందరూ వచ్చారేంటి అని. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంటెస్టెంట్స్. కనీసం రేపు పొద్దున ముందే క్లియర్ చేసేస్తున్నాను, ఎవిక్షన్లు కూడా నాకు చెప్పరంట వీళ్ళు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి కూడా చెప్పరంట. హిందీ బిగ్ బాస్ షోలో 18 నుంచి 20 మంది వరకు సెలబ్రిటీలుంటారు. కానీ తెలుగులో మాత్రం 12 మంది సెలబ్రిటీలే ఉంటారు. వీరంతా ముంబైలోని ఒక పెద్ద ఇంట్లో 70 రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. ఈ 70 రోజుల్లో ఎవరూ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి వాటిని వాడకూడదు. అంతేకాదు, ఇందులో పాల్గొనే అన్ని రోజులు చాలా రూల్స్ పాటించాలి. పగటిపూట ఎవరూ పడుకోకూడదు. అందరూ కలిసి ఉండే ఇంట్లో మొత్తంగా అన్ని మూలల్లోనూ 61 కెమెరాలుంటాయి. వాటి ముందే వాళ్లు గడపాలి, వాటి ముందే ఉండాలి. ఒకరి మనోభావాల్ని మరొకరు గౌరవించుకుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి. అంటే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ అంతా ఈ షోలో బయటపడుతుందన్నమాట. అయితే ఇందులో హోస్ట్ పాత్ర కూడా కీలకమే. ఈ 70 రోజుల్లో సెలబ్రిటీల ప్రతి కదలిక హోస్ట్ గమనిస్తారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, లేకపోతే కావాలనే గొడవలకు దిగినా బిగ్ బాస్ సీరియస్ గా వార్నింగ్లు ఇస్తారు. ఇలా వారి ప్రవర్తనను బట్టి, ప్రేక్షకులిచ్చే రేటింగును బట్టి వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు. చివరికి మిగిలిన ఆ ఒక్కరే విజేతగా నిలుస్తారు. ఈ బిగ్ బాస్ షోలో విజేతకు భారీగా బహుమతులుంటాయి. మరి తెలుగు బిగ్ బాస్ గా జూనియర్ షోని ఎలా నడిపిస్తాడు అన్నది ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతుంది. కంటెస్టెంట్స్ ని తిట్టాలి, ఎలిమినేట్ అనేది అదే అంటానండి. ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హోస్ట్.
కంటెస్టెంట్ ఇప్పుడు నేను హోస్ట్గా ఉన్నానంటే కంపల్సరీ కంటెస్టెంట్స్ని తిట్టాలి అనే అవసరం లేదు. ఉన్నాను అంటే కంపల్సరీ పొగడాలి అనే అవసరం లేదు. నేనే ఎవిక్ట్ చేస్తున్నాను అనేది కూడా కాదు. దట్ ఈస్ మనందరం రాంగ్ పర్సెప్షన్లో ఉన్నామండి. ఇప్పుడు కంటెస్ట్ని మనం ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇట్స్ డన్ త్రూ ఓటింగ్. It is not Alok's wish, or it is not my wish. It's not Starma's wish, or it is Endemol's wish. It is purely through voting. Voting and the people. It is purely through public Housemates. perception and housemates. So నేను ఎవిక్ట్ చేయడం అనేది, సో నేను కంపల్సరీ తిట్టాలనేది ఉండదండి. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో.